ప్రియాంక గాంధీ రికార్డు క్రియేట్ చేశారు. పొలిటికల్ డెబ్యూలోనే ఊహించని రీతిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. వయనాడు ఉప ఎన్నికల్లో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 3.5 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. అది తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి టీడీహెచ్ రిషిక పసుపు. కానీ ఆయన ఇక్కడ తన పదవికి రాజీనామా చేశారు. రాయ్బరేలీలోనూ గెలవడం వల్ల అక్కడే ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ రాజీనామాతో వయనాడులో ఉప ఎన్నిక తప్పలేదు. అయినా ఈ సీట్ని వదులుకోవడానికి ఇష్టపడని కాంగ్రెస్ ప్రియాంక గాంధీని బరిలోకి దింపింది. అనుకున్నట్టుగానే వయనాడు తమ కంచుకోటని ప్రూవ్ చేసుకుంది. పైగా రాహుల్ గాంధీ కన్నా ఎక్కువగా దాదాపు 4 లక్షల మెజారిటీని సాధించి రికార్డు సృష్టించారు ప్రియాంక. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఈ స్థాయి విజయం దక్కడం ఆమె కెరీర్కి మంచి బూస్టప్ అయింది. క్యాంపెయిన్ దశ నుంచే ప్రియాంక గాంధీ చాలా కూల్గా కనిపించారు. ఖచ్చితంగా గెలిచేది నేనే అన్న కాన్ఫిడెన్స్తో కనిపించారు. అలా అని ఎక్కడ అతిగా మాట్లాడలేదు. రాజకీయ విమర్శలు పెద్దగా చేయలేదు. జస్ట్ వయనాడ్ అంటే తమ కుటుంబానికి ఎందుకంత స్పెషల్ మాత్రమే చెప్పారు. తన చెల్లికి మద్దతుగా రాహుల్ కూడా వచ్చి ప్రచారం చేశారు. ఈ ఇద్దరు పొలిటికల్ కామెంట్స్ ఎక్కువగా చేయకుండానే అక్కడి ఓటర్ల సపోర్ట్ని గెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రేమంటే ఏంటో వయనాడ్ ప్రజలే నేర్పారంటూ రాహుల్ ఇచ్చిన స్పీచ్లు కూడా కలిసి వచ్చాయి. మేం మీ వాళ్ళం అనే ఫీలింగ్ని అక్కడ ప్రజలు ఓన్ చేసుకునేలా సాగింది వీళ్ళిద్దరి ప్రచారం. ఆ స్ట్రాటజీ ఎంత సక్సెస్ అయిందో ప్రియాంకకు వచ్చిన మెజారిటీయే చెబుతోంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అటు రాహుల్తో పాటు ఇటు ప్రియాంక కూడా పార్లమెంట్లో అడుగుపెడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కలిపి మోదీ సర్కార్ని ఎలా ఢీకొడతారన్నదే కీలకంగా మారింది. To represent them for giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they have. It's a testament to the fact that my brother worked hard there, and their love for him and their trust in me. So I feel it's a great honor and I will respect it fully. You expect this much majority, ma'am? Huge majority. I just was happy getting the love of the people. You are elected. What is your next plan, ma'am? So when you are going to Kerala? Now soon, in the next 2-3 days, as soon as my brother starts. So any road show in Maharashtra? Let's see what Okay, thank you. What is your planned project? Thank you.